డాక్టర్ ఖాదర్ వలీ సార్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్. సార్ వచ్చేసి వారి యొక్క జన్మస్థానం ప్రొద్దుటూరు, కానీ వారు చదువుకున్నది మైసూర్లో చదువుకున్నారు. ఎంఎస్సి ఎడ్యుకేషన్. అలాగే ఇప్పుడు ఉరవకొండ మండల విద్యాధికారి శ్రీ ఈశ్వరప్ప సార్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఉరవకొండ మండల విద్యాధికారి శ్రీ ఈశ్వరప్ప సార్ని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సో ఎంఎస్సి ఎడ్యుకేషన్ మైసూర్లో చదువుకున్నారు. తర్వాత వారు బెంగళూరుకి వెళ్ళి స్టిరాయిడ్స్ పైన పిహెచ్డి చేశారు. తర్వాత అమెరికాకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించారు. మరి వారికి ఒక అమ్మాయి కూడా కూతురు ఉంది, పేరు సరళ. తను కూడా హోమియోపతి డాక్టర్. 2023లో మన కేంద్ర ప్రభుత్వం మిల్లెట్స్ ఇయర్గా ప్రకటించింది. ఆ సందర్భంగా మన భారత ప్రభుత్వం అలుపెరుగని సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ ఖాదర్ వలీ గారికి గౌరవనీయులు మన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకోవడం మనందరి గర్వకారణం. అలాంటి వ్యక్తి మన ఉరవకొండ పట్టణానికి పిలిచిన వెంటనే విచ్చేసి తన అమూల్యమైనటువంటి ఈ చిరుధాన్యాలపైన మనకు సందేశం అందించబోతున్నారు. కాబట్టి ఆయన మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫోన్లను దయచేసి ఎయిర్ప్లేన్ మోడ్లో కానీ మ్యూట్లో కానీ పెట్టుకోవాలని కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా జస్ట్ ఐ విల్ గివ్ టైం. యోగీశ్వరక్క పుష్పక ప్లేస్లో వచ్చిందంట సార్, ప్లీజ్ యువర్ ఫోన్స్ ప్లీజ్ మ్యూట్. ఎందుకంటే చాలా విలువైన సమాచారం ఇప్పుడు అవసరం. మన కేంద్ర ప్రభుత్వం ఒక సర్వేలో తేల్చింది ఏంటంటే 50 కోట్ల మంది జనాలు ఆహారం లేక కాదు, సరైన పోషకాహారం తినక రోగాలతో సతమతం అవుతున్నారు. ఇది నిజం. దానికి కారణం ఎలాంటి ఆహారం మనం తీసుకుంటున్నాం, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఈ సమయం మిగతా అన్ని విషయాలు మీరు పక్కన పెట్టి జాగ్రత్తగా విని ఆ సమాచారాన్ని ఆచరణలో పెట్టి మీరు ఆరోగ్యవంతులు కావాలని, ఆరోగ్య భారత పౌరులు కావాలని, ఆరోగ్య భారత పౌరులుగా 2047కి భారతదేశం వికసిత్ భారత్ కావాలని, ప్రపంచానికి గురుస్థానంలో ఉండాలని, అభివృద్ధి చెందిన దేశంగా నిలబడాలని ఆయుర్ కోరుకుంటూ ఈ మైక్ నేను సార్ గారికి అందజేస్తున్నాను. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. కానీ మానవజాతి ఈ వాక్యాన్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నం చేయట్లేదు, భారతదేశం సహా. ఎందుకంటే గడిచిన 25 సంవత్సరాల్లో అంధంగా ఈ పాశ్చాత్యులను అనుకరిస్తున్న వైఖరి ప్రతి ఒక్క మనిషి పల్లెల్లో సమేతం ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతున్నారు. మీరు తాగిన ఆ ప్లాస్టిక్ బాటిల్ ప్రస్తుతం 3 నెలల్లో సముద్ర గర్భంలో ఉన్న తిమింగలాల పొట్టల్లో కనపడుతున్నాయి. తిమింగలం అతిపెద్ద జంతువు ఈ భూమండలం మీద. దాని పొట్టలో కొన్ని టన్నులు వెయిట్ ఉండొచ్చు. అందులో 1/3 1/3 ఆఫ్ వెయిట్ ఇస్ ప్లాస్టిక్. అందులో ఉరవకొండలో మీరు తాగిన వాటర్ బాటిల్
ఉంది అని చెప్పే దాంట్లో ఏ సందేహం లేదు. మనమందరము అందరూ అన్ని సోకాల్డ్ ఎన్జిఓ, స్వచ్ఛంద సంస్థలు, బ్రహ్మకుమారీలు, సాయిబాబాలు అందరినీ కలిపి చెప్తున్నాను ఈ మాట. అన్ని చోట్ల ఈ ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్ళు తాగుతున్నారు. మళ్ళా కూర్చొని ఓం శాంతి సర్వజన సుఖభవంతు నిరామయ ఇది అని మాట్లాడుతూ ఉంటాం. దక్షిణ ధ్రువంలో ఉన్న పెంగ్విన్ అనే ఎగరలేని పక్షి రక్తంలో క్యాన్సర్ కారకాలైన పదార్థాల్ని మీరు ప్రతిరోజు సేవనం చేయటం వల్ల ఆ కారకం పెంగ్విన్కు పుట్టుతున్న చిన్న పక్షుల రక్తంలో కనిపిస్తోంది. సోయాబీను మీరు సినిమాలకు వెళ్ళి పాప్కార్న్ నోట్లో వేసుకుంటున్నారు. ఆ రెండింటినీ మిలాయించి తయారు చేసిన పశుగ్రాసాన్ని మీరు పందులకి, ఆవులకి, కోళ్ళకి, ఇంకా కుక్కలకు, పిల్లులకు అన్ని దేశాల్లో అనేక రకాలైన తినిపిస్తుంది ఇది. అవి తిన్న తర్వాత దానిలని చంపుకొని మీరు తింటున్నారు. మేము ముస్లిమ్స్ పందులు తినము, మేము ఈ జాతి వాళ్ళము అది తినము, మేము కోళ్ళే తింటాము, గుడ్లే తింటాము, మేము ఎగ్టేరియన్సు, ఏమన్నా చెప్పుకోండి, అందరూ తింటున్నది ఇంతే. ఈ సోయాబీను మొక్కజొన్నను కలిపి తయారు చేసిన పశుగ్రాసం తింటున్న ఈ జీవుల్ని మీరు తింటున్నారు. ఈ రెండు పదార్థాల్ని తయారు చేసేదానికి కావలసిన హెర్బిసైడ్స్ ఎంత ప్రమాణంలో వాడుతున్నారంటే 1600 మిలియన్ టన్నుల సోయాబీను, 1600 మిలియన్ టన్నుల ఈ స్వీట్ కార్న్, రెండిట్లో వాడుతున్న ఈ భయంకరమైన కెమికల్స్ సాగుబడి నీళ్ళల్లో పారి 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 నదుల్ని, సముద్రాల్ని, దక్షిణ ధ్రువంలో ఉన్న పెంగ్విన్ రక్తంలో కనపడేంత ప్రమాణంలో మనం వాడుతున్నాం. మీరేమో హాయిగా హైదరాబాద్ బిర్యానీలు, దొన్నె బిర్యానీలు, కాశ్మీరీ పలావులు జొమాటోలో, స్విగ్గీలో ఆర్డర్ చేసుకొని తింటున్న నగరవాసుల్ని అందంగా అనుకరించేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు తాగే నీళ్లు భూమండలం మీద ఉన్న ప్రతి జీవికి సంకటం కలగచేస్తోంది. ఎందుకు? కుండల్లో నీళ్లు తాగలేరా? ఎండాకాలంలో మట్టి కుండ నీళ్ళల్లో తాగితే మీ లవణాంశాలు సమతులనమవుతాయి. మీ హృదయంలో ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మట్టి కుండలో ఉన్న నీళ్లను తాగండి. మీ హృదయపు ఆరోగ్యం దాంతోనే 50% బాగుపడుతుంది. అదే మీరు ప్లాస్టిక్ డబ్బాల్లో వేసుకొని, ఇప్పుడు నేను వచ్చాను, ఆ టెంకాయ నీళ్ళు ఇచ్చేదానికి ప్లాస్టిక్ పైప్ ఇస్తున్నాడు నాకు. నేను తాగనరా బాబు అని చెప్పాను. ఉదయం యాక్చువల్లీ అనంతపురంలో ప్రోగ్రాం జరిగింది. మధ్యాహ్నం భోజనానికి కూర్చుంటే ప్లాస్టిక్ వేసిన ఆ ప్లేట్లో భోజనం పెట్టారు. నేను తిననురా బాబు అని చెప్పాను. ఆ ప్లాస్టిక్ అది ఎన్ని జీవుల్ని నాశనం చేస్తుంది అనేది అందరూ స్వచ్ఛంద సంస్థలే, అందరికీ పర్యావరణం అని అంతా మాట్లాడుతూనే ఉన్నారు. ఒక్కొక్కరు వదిలిపెడితే 1.5 సేపు మాట్లాడతారు. కానీ తమ వంతు వచ్చే వరకు ఆ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు తాగుతున్నారు, ఆ ప్లాస్టిక్ కప్పుల్లోనే తింటున్నారు. ఇంకా రోడ్ల మీద పడితే ఆ చాయ్, కాఫీలు ఇలా తాగుతూనే ఉన్నారు. ఉరవకొండలో ప్లాస్టిక్ మయం. యాక్చువల్లీ మేము ముందే వచ్చాం, మీరందరూ రాకముందే ఒక
5 గంటలకే ఇక్కడికి వచ్చాము, మళ్ళీ ఒకసారి అలా వెళ్దాం ఊర్లో చూస్తే. నాకు మురికి కాలువలను చూస్తే ఇబ్బంది లేదు, ఆ మురికి కాలువలో ఉన్న ప్లాస్టిక్ను చూస్తే వెగటవుతాం. మురికి కాలువల నుంచి ఎవరికి ఏమీ ఇబ్బంది లేదు. అబ్బబ్బా అంటే మీకు ఒకసారి మలేరియా రావచ్చు, లేకపోతే డెంగ్యూ రావచ్చు ఆ దోమల వల్ల అని. కానీ అక్కడ 2-3 కుక్కలు ఉన్నాయి పాపం, ఆ నీళ్ళని తాగేదానికి కూడా వీలు లేకుండా ఆ ప్లాస్టిక్ అక్కడ ఉంది. సో మీరు అందరూ కూర్చొని పూజలు చేస్తాము, శాంతి ఓం ఆం ఊం అంటుంటారు. ఈ సంస్థల పక్కనే ఇవన్నీ జరుగుతున్నాయే. ఒక్కొక్క ప్రశ్న అడుక్కుంటున్నారా మీరు? ఈ మొక్కల్ని సహితం నాశనం చేస్తామని బయలుదేరారు ఇప్పుడు. డ్రిప్ ఇరిగేషను, ప్లాస్టిక్ కవరింగు, మల్చింగు అని. ఫోటోసింథసిస్ అంటే ఆహారాన్ని తయారు చేసే అద్భుతమైన ప్రక్రియ ఈ భూమండలం మీద. ఈ పత్రహరిత్తును మనం 13% నుంచి 36% వరకు కిరణజన్య సంయోగ క్రియనే కలుషితం చేయడానికి కావలసినంత ప్లాస్టిక్ ఇప్పుడు మనం వ్యవసాయ భూముల్లో వాడుతున్నాం. ఇదంతా పాశ్చాత్యుల్ని అందంగా అనుకరించటం తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే మనం ప్రశ్నలు అడగట్లేదు. అన్నం పుణ్యం ఎరుగని ఆ గోమాతలకి ఐవీఎఫ్ వేసి స్టెరాయిడ్స్ చూపించి ఒక్కొక్క ఆవు నుంచి 35-45 లీటర్లు పాలు వచ్చేట్టు చేసుకొని మిషన్లు పెట్టి పీకి లాగి ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి 10 రోజులు కోల్డ్ రూముల్లో పెట్టుకొని తెచ్చుకొని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాఫీలు టీలు ఉదయం లేస్తే సాయంకాలం వరకు తాగుతున్నారు. దానికి కావలసిన చక్కెర కోసం మొత్తం భూమి మీద ఉన్న 38% వ్యవసాయ భూమిని చెరుకును పెంచి చక్కెర తయారు చేసి 130 lakh tons షుగర్. 1 కేజీ చక్కెరకి 28,000 లీటర్ల నీళ్లు కట్టాలి. దానికోసమని బహుళార్థ సాధక ప్రాజెక్టులని డ్యాములు కట్టాలి. డ్యాములు కట్టేదానికి స్టీల్ కావాలని, ఐరన్ కావాలని పర్వతాలని అతలాకుతలం చేసి అటువైపు డ్యాము నీళ్లు నిలువ ఉంచేదానికి అడవుల్ని నరికేసి, డ్యామ్ తర్వాత నీళ్లు వదిలితే వ్యవసాయం చేసుకుంటామని ఇంకా కొద్దిగా అడవులను నరికేసి ఆ చక్కెర కోసం మీరు తాగే కాఫీలో ఉన్న ప్రతి కప్పులో జరుగుతున్న అన్యాయం ఇది అని ఏ ఒక్క తజ్ఞుడు మీకు చెప్పకపోవటం ఇంకా శోచనీయకరం. ఆ కాఫీలు టీలు తాగి ఉచ్చలు పోసేదానికి నిర్వీర్యమై ఉచ్చలు వచ్చిన వెంటనే పక్కనే కావాలి టాయిలెట్, అటాచ్డ్ బాత్రూములు తయారు చేసుకుంటున్నారు. అమెరికాలో ఈ ప్రక్రియను తట్టుకోలేక ఉచ్చలు కారిపోతుంటే దానిని ఇక్కడ సంచులు వేసుకొని క్యాథెటర్లు వేసుకొని జీవించే వాళ్ళు 18%, $18 బిలియన్ బిజినెస్ ఇది. ఈ కాఫీ టీ తయారు చేసేదానికి పర్వతపు అంచుల్లో ఉన్న భూమినంతా నాశనం చేసి అడవుల్ని చంపేసి కాఫీ టీ చాయ్. నాకు అర్థం కానిది విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కాఫీ చాయ్ తాగుతున్నారు. ఎందుకు తాగుతున్నామని ఒక్కరైనా ప్రశ్న అడిగారా? అది మీ చుట్టూ పెరగదు. దాన్ని ప్రాసెస్ చేసేదానికి 18 కెమికల్స్ వాడుతున్నారు. ఆ ప్రతి ఒక్క కెమికలు మీ అంగంలో ఉన్న మూత్రపిండాలని నరాల్ని నిర్వీర్యం చేస్తుందని ఏ తజ్ఞుడైనా చెబుతున్నాడా? చెప్పట్లేదు, చెప్పరు. నువ్వేమైనా తిను, ఈ ట్యాబ్లెట్ తీసుకో,
ఇది ప్రస్తుత పరిస్థితి. అవునా కదా? బీపీ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ట్యాబ్లెట్ తీసుకోండి అంటారు. ఎన్ని రోజులు సార్? ఎన్ని రోజులు? లైఫ్ లాంగ్. థైరాయిడ్ వచ్చింది, ఎన్ని రోజులు? లైఫ్ లాంగ్. డయాబెటీస్ లైఫ్ లాంగ్. ఆర్థరైటిస్ లైఫ్ లాంగ్. లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ తీసుకోవడమే పని. చివరికి చిన్న పుల్లల్లో పుట్టిన పిల్లల్లో ఇన్సులిన్ వేసుకోండి అని 108 మందిని పుట్టించుకుంటున్నాం. దీనికి కారణం ఈ రక్తంలో గ్లూకోజ్ ఎక్కువై మందమై బీపీ వచ్చి హార్ట్ అటాక్లు అవుతున్నాయి అని ఏ తజ్ఞుడు చెప్పట్లేదు. ఈ రక్తం ఎందుకు మందమైంది? గడిచిన 35-40 సంవత్సరాల్లో 800 మిలియన్ టన్నులు వరి బియ్యము, 800 మిలియన్ టన్నులు గోధుమలు పెంచుకొని ఉరవకొండలో మనం గోధుమల్ని పెంచలేము. దక్షిణ భారతదేశంలో ఎక్కడా గోధుమలు పెరగవు. దక్షిణ భారతదేశం వాడుతున్న గోధుమల ప్రమాణం ఎంత తెలుసా? 200 మిలియన్ టన్స్. ఈ ఆయుర్వేద పండితులందరూ ఒకవైపు గోధుమలు వరి బియ్యము తిని 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 ఇలా అయిపోయి మందు అంటే మీ చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల్లో మందులే వాడండి. మీ చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల్లో పండలేని వరి బియ్యము గోధుమల్ని ఎందుకు తింటున్నారు మీరు? ఆ గోధుమలు వరి బియ్యము ప్రపంచంలో నీళ్ళు ఎక్కువ ఉన్న ప్రదేశంలో మాత్రమే పెంచబడతాయి. ఓన్లీ 8% ల్యాండ్లో మీకు వరి బియ్యము గోధుమలను పెంచుకునేదానికి కావలసిన నీటి సరఫరా జరుగుతుంది. అంటే వరి బియ్యము గోధుమలు వైజ్ఞానికంగా దేవుడు మన కోసం చేసిన ధాన్యాలు కావు. దీనిలోని C3 గ్రాసెస్ అంటారు. నీళ్ళు ఇస్తే ఎక్కువ దిగుబడి, నీళ్ళు లేకుంటే తగ్గిపోతాయి. గోధుమలు అయితే వేడైతే ఇంకొక 2 డిగ్రీలు వేడైతే గోధుమలు మీరు పండించలేరు, ఎక్కడా పండించలేరు. అంటే అవైజ్ఞానికమైన ధాన్యాల్ని ఇది ప్రీమియం ఫుడ్ మీరందరూ లక్షల సంవత్సరాలు తింటూ వస్తున్న అరికలు, సామలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు ఇవన్నీ ప్రిమిటివ్ ఫుడ్. మీరెందుకు తింటున్నారు? ఇది జంతువుల ఆహారం, ఇది పక్షుల ఆహారం అని ఈ తజ్ఞులు గడిచిన 60 సంవత్సరాలు మీ తలలో నీరు పోస్తే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని పారుతున్న నదులన్నిటినీ స్తబ్దం చేసి డ్యాములు కట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కోట్లు 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 ఖర్చు పెట్టి ఎక్కడ లేని ఎనర్జీని ఉపయోగించి ఎత్తిపోతలు వేసి పంటలు పండించి ఇదే మీ ఆహారం అని చెప్తే రాయలసీమలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ నీళ్లు లేవు, పెంచుకుంటున్న రాగులు, జొన్నలు, సజ్జలు, అరికలు, సామలు అన్నీ మాయమైపోయి మీ తట్టల్లోకి ఈ వరి బియ్యం వస్తే పొట్టలు ఊదుకుంటుంటే ఆడవాళ్ళు 9 నెలల గర్భవతులైతే మగవాళ్ళు లైఫ్ లాంగ్ గర్భవతులు అవుతుంటే నో డెలివరీ. జిమ్ములకు వెళ్తాము, ఇది చేస్తాము అది చేస్తాం, వే ప్రోటీను, ఈ ప్రోటీను, ఆ ప్రోటీను అని ఆ సోయాబీన్ మళ్ళా తిని మీ కిడ్నీలు టప్పుకు టప్పుకుమని పగిలిపోతుంటే డయాలసిస్ సెంటర్లని బయలుదేరారు. ఇది విజ్ఞానం అనే పేరులో. ఆ విధంగా కృతకంగా తయారు చేసిన పాలను తాగి ఆడపిల్లలు 8 సంవత్సరాలకు ముట్టవుతుంటే ఏ తజ్ఞుడు ప్రశ్నలు అడగట్లేదు. వీర్య కణాలు మాయమైపోతుంటే
ఐవీఎఫ్ సెంటర్లో ఆవులాగే మిమ్మల్ని కూడాను చేస్తామని ప్రతి ఊర్లో ఐవీఎఫ్ సెంటర్లు ఓపెన్ చేస్తుంటే ఇది విజ్ఞానమని అందరూ బొబ్బలు జబ్బలు కొట్టుకుంటున్నారు. ఇంత మూర్ఖంగా మనం మన జీవనాన్ని గడుపుతున్నా మనం ఇంకా అడగవలసిన ప్రశ్నల్ని అడిగేదానికి ముందుకు రావట్లేదంటే ఈ పాలు ఎందుకు తాగాలి? ఆవు పాలిచ్చేది దూడకు. మీరు మీ స్తనాల్లో వచ్చే పాలను ఎవరికి ఇస్తారు? ఆవు దూడకి ఇస్తున్నారా? మీ పిల్లలకు కదా. మరి ఆవు ఇచ్చే పాలను మీ పిల్లల నోట్లో ఎందుకు వేస్తున్నాము అని ఒక్కరైనా ఒక్క ప్రశ్న అడిగారా? ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಬಸವಣ್ಣ ಅವರು ಹೇಳ್ತಾರೆ, ನದಿ ಉದಕವ ನದಿನರ್ಪಿತ ಮಾಡು, ಮರಹೂವನ್ನ ಮರಗೇರುಸು, ತಾಯಿನ ಕಟ್ಟಿ ಮಗುವನ ಕರಗಿಸಿ ಮೊಲವಾಲನ್ನುಣಬೇಡವೋ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ, ಹಲವರ ಬಾಯಿ ಟೊಣದೇ ಹೋಯಿತು. అంటే తల్లిని కట్టేసి పిల్లని మరిగించి ఆ మొలవాలంటే స్తనంలో నుంచి వచ్చే పాలను తాగొద్దురా వెధవా అని ఎవరు చెప్పారు? బసవన్న చెప్పాడు. అంటే మిమ్మల్ని అందరినీ వెధవా అని నేను అనట్లేదు, బసవన్న చెప్తున్నాడు. ఉనబేడవో, పురుగులు పడతారు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఇది ఎప్పుడు చెప్పాడు బసవన్న? 11వ శతాబ్దంలో చెప్పాడు. ఆవు పాలు దూడ పాలు, నీ తల్లి పాలు నీ పాలు. లేదు మా డాక్టర్లు చెప్పారు పాలు చాలా మంచిది, పరిపూర్ణ ఆహారం, అందులో కాల్షియం ఉంది అని నాకు వెనక్కి చెప్పడం మొదలుపెట్టారు. పాలు తాగద్దండ్రా అంటే, ఆ ఆవు పాలల్లో కాల్షియం లేదురా బాబు అని చెప్పే నాథుడు లేడు. 1 లీటరు పాలలో 900 మిల్లీగ్రాములు ఉంది. అదే మీరు రాగులు తీసుకోండి, 100 గ్రాముల్లో 330 గ్రాములు ఉంది. అంటే 1 లీటర్ సమానంగా చూస్తే 3.5 గ్రామ్స్ కాల్షియం ఉంది. మీకు ఎప్పుడైనా ఈ తగ్మిలో రాగుల పాలు తాగించండి మీ పిల్లలకు అని చెప్పారా? సజ్జల్లో 1 కేజీలో 100 గ్రాముల్లో 8 గ్రాముల ఐరన్ దొరుకుతుంది. పాలల్లో లేదు, వరి బియ్యంలో లేదు, గోధుమల్లో లేదు. అంటే మీరు మీ పిల్లల్ని సరిగ్గా పెంచుకోవాలంటే తాపించాల్సింది ఆవు పాలు కాదు. ఆవు పాలల్లో హార్మోన్ బ్యాలెన్సు, దూడ 6 నెలల్లో ఇంత పెరుగుతుంది, మీ పిల్లలు పెరిగేది ఇంతే. అందులో ఉన్న స్టెరాయిడ్ సమయోజనం ఆవు దూడ పెరిగేదాని కోసం, మీ పిల్లలు పెరిగేదాని కోసం కాదు. ఆ విధంగా లభించిన హార్మోనుల అసమతులన ఆడపిల్లల్లో ముట్టు కావటం 14-15 సంవత్సరాలకు కావాల్సింది 8 సంవత్సరాలకు అవుతుంటే మగవాళ్లలో వీర్య కణాలని నాశనం చేయడం మొదలుపెట్టింది. 120 మిలియన్లు ఉండవలసిన వీర్య కణాలు ఇప్పుడు 25 మిలియన్స్కి వచ్చి కూర్చున్నాయి. అర్థమవుతుందని నేను చెప్పేది. మనం ప్రశ్నలు అడగలేదు. ఒక్క ఆవుని మీరు పెంచాలంటే దాదాపుగా కనీసం 500 కేజీలంటే 1 కేజీ మాంసానికి 50,000 లీటర్ల నీళ్లు కట్టాలి. అలాంటివి 188 బిలియన్ ఆవుల్ని ప్రతి సంవత్సరం స్లాటర్ చేసి తింటున్నారు మీరు. 92 బిలియన్ పందుల్ని తింటున్నారు. 248 బిలియన్ అంటే శతకోటి అంటే 1 పక్కన 9 సున్నాలు. అది భయంకరమైన ఆహార ఉత్పాదన విధానాలు, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్. ఇదంతా చాలదు, రోజు గుడ్లు తినండి మీకు పౌష్టికాంశాలు వస్తాయని రోడ్ల మీద బది గుడ్లు తినడం మొదలుపెట్టారు.
అది 21 రోజుల్లో 21 గుడ్లు పెట్టేట్లు దానిని పెంచుతున్నారు. ఆ గుడ్లు టప్పుకు టప్పుకు టప్పుకని పడితే జిమ్ముకు పోండి గుడ్లు తినండి అని ఇట్లా పోయి ఇట్లా చేసుకొని వచ్చారు. వీర్య కణాలు మాయమైపోయాయి. కిడ్నీలు టప్పుకు టప్పుకు అని పెగులుతుంటే డయాలసిస్ సెంటర్లు ఓపెన్ చేయడం మొదలుపెట్టారు. అరే ఎందుకు ఇంతమందికి కిడ్నీలు పాడవుతున్నాయని ఒక్కరూ ప్రశ్న అడగట్లేదు. ఆ పెరిగిన ప్రోటీన్ అంశము నైట్రోజన్ మీ దేహంలో కిడ్నీలను నాశనం చేస్తుంది, క్రియాటినిన్ పెరుగుతుంది, ప్రోటీన్ లీక్ అవుతుంది అని చెప్పే నాథుడు లేడు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా ద్విదళ ధాన్యాలు 1 ఎకరాలో 2 క్వింటల్ పెరుగుతాయి సహజంగా. ధాన్యాలు 10 క్వింటల్ పెరుగుతాయి. అంటే దేవుడు ఈ రేషియోను చూపించాడు. 5 పిడికళ్ళు బియ్యం అయితే 1 పిడికెడు పప్పులు, అంతే. నేను చెప్పిన రేషియో కాదు ఇది, దేవుడు చెప్పిన రేషియో. అంటే మీరు పప్పులు బేడలు మీకు ఆరోగ్యంగా ఉండాలంటే 1 పిడికెడు తిన్నారంటే 5 పిడికెడు ధాన్యం ఉండాలి. అంటే 5% అంతే అది ప్రోటీన్ కావాల్సింది. కానీ ఇప్పుడు డాక్టర్లు తజ్ఞులు ఏం చెబుతున్నారు తెలుసా? 1 కేజీ బాడీ వెయిట్కి 800 మిల్లీగ్రామ్స్ కావాలి మీకు ప్రోటీను. అంటే మీరు 60 కేజీలు ఉంటే దాదాపుగా ఎంత కావాలి మీకు? 60 గ్రామ్స్ ప్రోటీన్ అంటున్నారు. 60 గ్రామ్స్ ప్రోటీన్ అంటే పప్పు బేడల్లో హయ్యెస్ట్ ప్రోటీన్ ఉండేది, మాంసంలో లేదు. మాంసంలో ఉండేది 16 గ్రాములే 100 గ్రాముల మాంసంలో. అర్థమవుతుందా? పప్పులు బేడల్లో 100 గ్రాముల పప్పులు తింటే మీకు 20 గ్రాములు దాదాపు ప్రోటీన్ ఉంటుంది. 60 గ్రాములు ప్రోటీన్ కావాలంటే మీరు ఎంత పప్పులు బేడలు తినాలి? 300 గ్రామ్స్ తినాలి. 300 గ్రామ్స్ మీరు పప్పులు బేడలు తింటే మీరు బతుకుతారా? అయినా ఈ తజ్ఞులు ఇంత కావాలి అంటున్నారు. లెక్క లేదు, ఆచారము లేదు. సో ఈ మాటలు విని మాంసాహారులు కాని వాళ్ళు వేరుశనగలు తినండి, ఇది తినండి, మొలకలు తినండి అని ముందర వేసుకొని తింటున్నారు పొద్దున్న లేచి. దాంతో మీ కిడ్నీలు పాడవుతున్నాయి, మీ ప్రోస్టేట్ గ్లాండ్ ఊత వస్తుంది, సిఆర్పి ఎక్కువ అవుతుందని ఎవడూ చెప్పట్లేదు. అంటే మిమ్మల్ని ఈ తజ్ఞుల ప్రకారం ఆహారం తినటం వల్ల రోగాలు వస్తున్నాయని కనెక్ట్ చేసి చెప్పేవాడు లేకపోవటం వల్ల మనం రోగాల్ని ఇలా మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ రోగం బాగా కాదు, ఆ రోగం బాగా కాదు, లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్లు తీసుకోండి అని చెప్పే ఒక వ్యవస్థని నిర్మాణం చేసుకుంటున్నామని మీ కళ్ళ ముందే మీ ముక్కు కిందే ఇవన్నీ జరుగుతున్నాయని తెలిసి కూడా, మీ ముక్కు కిందే జరుగుతోంది కదా, మీ కళ్ళ ముందే జరుగుతోంది ఇదంతా, ఏ ప్రశ్నలు అడగట్లేదే? వ్యవస్థను నిర్మించారు. మీకు అందరికీ తెలియకుండానే మన భారతదేశ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2.5 lakh crores ఈ కంపెనీల చేతుల్లోకి చెక్కులు రాసి ఇచ్చేసి సబ్సిడీల మూలకంగా రైతుల పేర్లతో విత్తనాలని కబ్జా చేయించి ఈ కంపెనీలే మీ ఆహారాన్ని తయారు చేసి కేంద్రీకృత వ్యవస్థలో గోదాముల్లో పెట్టి ఇంకా కెమికల్స్ వేసి దాన్ని తెచ్చి మీ నోట్లో వేస్తే మీకు డయాబెటీసు, బీపీ, థైరాయిడ్, రొమటిజము, డయాలసిస్ అన్నీ జరుగుతుంటే ఏ ఒక్కరు ఒక్క ప్రశ్న అడగటం లేదు. మనం తింటున్న ఆహారం ఆహారం కాదు, అది పందుల ఆహారం, జంతువుల ఆహారం, పక్షుల ఆహారం అని ఈ తజ్ఞులు మనల్ని నమ్మించారు అనేదానికి నిదర్శనం. నేను పల్లెలకు వెళ్ళి బాబు మీరు కొర్రలు తినండిరా అంటే అది పక్షులది, ఊదలు తినండిరా అంటే అది పందులకు వేసేది, మీరేం తింటారంటే వరి బియ్యం తింటాము అంట. వరి బియ్యము మనిషి పొట్టకు పోవాల్సిన పదార్థమే కాదు.
వైజ్ఞానికంగా అది తిన్న 20-30 నిమిషాల్లో రక్తం మందమవుతుంది గ్లూకోజ్తో. మీరు 100 గ్రాములు వరి బియ్యం తింటే 35 గ్రాముల రక్తం మీ రక్తంలోకి వరదలాగా వచ్చేస్తుంది. రక్తం మందమవుతుంది. రక్తం మందమైతే ఎవరికి ఇబ్బంది? మీ గుండెకు. మీ గుండె కొట్టుకోలేక మందమైన రక్తాన్ని అంగాంగానికి అందజేసే దానికోసమని కాలేయాన్ని బతిమలాడుతుంది. బాబు, ఈ ఎక్కువైన రక్తంలో ఉన్న చక్కెరను, గ్లూకోజ్ను ఏదో ఒక రకంగా మార్చరా బాబు అంటే, నో ప్రాబ్లం, నేను దాన్ని కొలెస్ట్రాల్గా మారుస్తాను, ట్రైగ్లిజరైడ్స్గా మారుస్తాను, మార్చిన ఈ కొవ్వును అక్కడక్కడ తట్టుతాను అంటే మీకు పొట్ట రావడం మొదలుపెట్టింది. హృదయం చుట్టూ ఉన్న రక్తనాళాల్లో ఈ కొవ్వు పేరుకోవడం మొదలుపెట్టింది. ఇంకా ఎక్కువ తింటూనే ఉన్నారు. ఇది చాలదోను చక్కెర నోట్లో వేసుకుంటున్నారు, కాఫీలు టీలు తాగుతున్నారు, అక్కడి నుంచి కొలెస్ట్రాల్ కొవ్వులు అందజేస్తున్నారు. సో లావ్ అవుతున్నారు, గుండెలు కొట్టుకోవటం కష్టమవుతుంది. బీపీ వచ్చింది, రక్తం మందమైంది అని బ్లడ్ థిన్నరే ఇస్తాడు. డాక్టరే చెప్తున్నాడు బ్లడ్ థిన్నర్ తీసుకో, రక్తం మందమైంది అని. కానీ రక్తం ఎందుకు మందమైంది అని ప్రశ్న అడగట్లేదు. ఏమైనా తిను, ఈ ట్యాబ్లెట్ తీసుకో. అయిందా? ప్రతి ఇంట్లో ఒక్క రోగైనా ఉండేట్టు మనం ఇప్పుడు జీవనం చేస్తున్నాం. నేను ఇలా మాట్లాడుతుంటే పంజాబ్లో ఒక్క రోగం ఏం కర్మ, ఒక్కొక్కడికి 3 రోగాలు ఉన్నాయి క్యాన్సర్ సమేతంగా. చిన్నపిల్లలు 30 సంవత్సరాలకే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. సినిమాల్లో నటుల్లాగా రంగులు వేసుకోవడం మొదలుపెట్టారు బాహాటంగా. ఏం జీవిస్తున్నారండి మీరందరూ? ఇదేనా జీవనం? ట్యాబ్లెట్లమయం. ఆరోగ్యం ఎక్కడ పోగొట్టుకున్నారు మీరు? మరి వంటింట్లో పోగొట్టుకున్నారు. ఎక్కడ వెతుకుతున్నారు? ఆసుపత్రుల్లో వెతుకుతున్నారు. ఏం దొరుకుతున్నాయి మీకు? ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయి, ఎంఆర్ఐ స్కాన్ దొరుకుతుంది, పెట్ స్కాన్ దొరుకుతుంది, క్యాట్ స్కాన్ దొరుకుతుంది. ఇంకా ఏం స్కాన్లు దొరుకుతాయో ముందు ముందు. పెట్లు, క్యాట్లు, ఏమిటిది? ఒక్కరికైనా రోగం బాగయిందా? లేదు, బాగ్ కాదు, ఇవి దీర్ఘకాలిక రోగాలు, దీనిని అనుభవిస్తూ ఉండండి అని పైనుంచి తజ్ఞులు చెప్పడం మొదలుపెట్టారు. ఎంతవరకు అంటే చిన్న పిల్లాడికి డయాబెటీస్ వచ్చింది, దీన్ని టైప్ 1 డయాబెటీస్, లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వేసుకోండి. ఆహారం వల్ల ఈ రోగాలన్నీ ఉత్పాదన అవుతున్నాయని మన ఆహార పద్ధతులు, పదార్థాలు మెల్లమెల్లిగా గడిచిన 70 సంవత్సరాల్లో మార్చుకుంటూ ఈ కార్పొరేట్ వ్యవస్థ మనల్ని మెల్లిమెల్లిగా తమ కబ్జాలోకి చేసుకున్నారని ఏ తజ్ఞులు చెప్పటం లేదు. ఎందుకంటే ప్రశ్నలే అడగటం లేదు మనం. అరే, ఆ ఆవుల పాలు తాగితే మనకి రోగాలు వస్తున్నాయని కనెక్ట్ చేయట్లేదు. 8 సంవత్సరాలకు ఆడపిల్లలు ముట్టవుతున్నారు అని తెలిసినా ఏ తజ్ఞుడు ఎందుకు అవుతుంది ఇలా అని ప్రశ్నలు అడగట్లేదు. ఆడవాళ్ళ మూతి మీద మీసాలు వస్తే నో ప్రాబ్లం, బ్యూటీ పార్లర్లు ఓపెన్ చేస్తామంటున్నారు. మూతి మీద మీసాలు ఎందుకు వచ్చాయి ఆడవాళ్ళకని అడగట్లేదు. మగపిల్లలు 30 సంవత్సరాలకే బట్టతలలు వస్తుంటే ఎందుకయ్యా చిన్నపిల్లలకి బట్టతలలు వస్తున్నాయని అడగట్లేదు. టోపన్లు పెట్టుకొని తిరగండి, వెంట్రుకలను మేము కసి కట్టి మీ బట్టతల మీద పెడతాము రండి అని అంటున్నారు. అది విజ్ఞానమని చెప్తున్నాను. ఇలాంటి భయంకరమైన రోగాలు దీర్ఘకాలికము, మేము బాగు చేయలేము, నిభాయిస్తాము, మేనేజ్ చేస్తాము రండి
అక్కడికి మీరు వెళ్తున్నారు. అంటే ఇక్కడ రోగాలు తెచ్చుకునే ధాన్యాలకి డబ్బంతా సబ్సిడీలు ఇస్తున్నారు. 1 కేజీ వరి బియ్యానికి 3,000 రూపాయలు కట్టేశారు మీరు ఆల్రెడీ. అరే కష్టపడి బంజరు భూమిలో రైతన్న కొర్రలు పెంచాడురా, కేజీ 200 రూపాయలు అవుతున్నాయంటే దాని మీద GST ట్యాక్స్ వేస్తామంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఇక్కడ రోగం వచ్చే ధాన్యానికి సబ్సిడీలు ఇచ్చి 3,000 రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసి ఉత్పాదన చేసి మళ్ళా మీకు 1 రూపాయి కేజీ బియ్యం ఇస్తాము తినండి అంటే, నా పాటికి నేను నా కర్మ కొద్దీ అనంతపురము ఉరవకొండ లాంటి ప్రదేశంలో నీళ్లు లేని ప్రదేశంలో అవంతకవే పెరుగుతాయి. 4 వానలు వస్తే ఆ పెంచుకున్న కొర్రలు తిని నేను ఆరోగ్యంగా ఉంటానురా బాబు అంటే, అదెట్లా అవుతుందయ్యా, అది పక్షులు తినే ఆహారం. మేము ప్రీమియం ఫుడ్ తయారు చేశాము, హైదరాబాదీ పలావు కాశ్మీర్ బిర్యానీ తిను, ఆపోజిటా హైదరాబాద్ బిర్యానీ కాశ్మీరీ పలావు తినండి అని జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ చేసుకోండి. ఆర్డర్ చేసిన 10 నిమిషాలకే వస్తాము, 10 నిమిషాల్లో రాకపోతే ఇంకా ఎక్స్ట్రా ఇంకొక పలావ్ ఇస్తాము. ఇది వరుస, అవునా కాదా? మీరేం చేశారు? ఆర్డర్లు చేసుకొని తినడం మొదలుపెట్టారు. మొదట్లో భర్తలు ఇంటికి వస్తూ హోటల్లో తిని అక్కడ పులావ్ చాలా బాగుంది, నువ్వేమి అలా చేయలేదు అన్నట్ట. ఈవిడ ప్రయత్నం చేసి చేయలేక, నేను చేయలేకపోతున్నానండి, ఎక్కడ తినొచ్చారు అని ఆ హోటల్ పేరు చెప్పండి. ఆయన వచ్చే లోపల ఆర్డర్ చేసి అక్కడి నుంచే తెప్పించి ఇంట్లోనే తినడం మొదలుపెట్టారు. ఇది బెంగళూరులో జరుగుతుంది. ప్రతిరోజు 1.2 crores జొమాటో స్విగ్గీ ఆర్డర్స్ యాజ్ వీ స్పీక్. దీనిలో ఆర్డర్లను పెంచుకునే దానికోసమని ఐపీఎల్ మ్యాచ్లు. ఇంకా వచ్చే 45 రోజులు ప్రతిరోజు మా బెంగళూరులో 1.2 crore కాదు 1.5 crore ఆర్డర్స్ అవుతాయి. అంటే ఈ వ్యవస్థ అంతా ఒకదానికొకటి అంటుకొని తయారు చేసి మిమ్మల్ని రోగుల్ని తయారు చేస్తున్నారు. ఇంతకంటే ఇంకేమీ జరగట్లేదు. పరిరక్షణ చేసే పోలీసులు జవాన్లు కూడాను ఈ రోగాలు ఉన్నాయి. 100కి 30 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లను తీసుకుంటే 30 మందికి డయాబెటీస్ ఉంది. సర్కిల్ ఇన్స్పెక్టర్లను వదిలేయండి, జవాన్లను తీసుకోండి, వాళ్ళల్లోనూ రోగం ఉంది. 30 మందికి డయాబెటీస్ ఉంది, 30 మందికి బీపీ ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఈ ఆహార పదార్థాల వల్ల మన పొట్టలో మనల్ని రోగాలకు దూరంగా ఉంచేదానికి కావలసిన వ్యవస్థని గడిచిన 50 సంవత్సరాల్లో అంచెలంచెలుగా కంతుల వారీగా చంపుకుంటూ వస్తున్నాం. అవే మన ఉదరం కింద చిన్న పేగుల్లో పెద్ద పేగుల్లో వాసం చేస్తూ సహజీవనం చేస్తున్న సూక్ష్మజీవుల సముదాయాన్ని గట్ మైక్రోబ్స్ అంటారు, మైక్రోబయోమ్ అంటారు. దానిలను చంపుకుంటూ వచ్చి ప్రస్తుతం 1 కేజీకి వచ్చేసింది. అది 2.5 kilos ఉండాలి గట్ మైక్రోబ్స్. అంటే మీరు ఎన్ని మందులు ఇచ్చినా మీకు రోగం కాదు, గ్యారెంటీ. ఎప్పుడు బాగవుతుంది మీకు రోగం? ఎప్పుడైతే మీ ఉదరం కింద గట్ మైక్రోబ్స్ 2.5 kilos అవుతాయో, ఆ వైవిధ్యమైన అద్భుతమైన సూక్ష్మజీవుల సముదాయాన్ని మీరు ఎప్పుడు పెంపొందించగలుగుతారో అప్పుడే ఏ రోగమైనా మీ పొట్టలో నుంచే కావాలి. అదే అంబలి. ఈ మాట మన పూర్వీకులు 1000 సంవత్సరాల క్రితం చెప్పారు. కొర్రల్ని నానబెట్టండి అయ్యా 8 గంటలు, 5 గ్రాములు చాలు, 5 గ్రాములు అంటే 1 కేజీ నానబెడితే 250 మందికి అంబలి తయారు చేయొచ్చు. 30 రోజులు మీరు అంబలి తాగండి, మీకున్న రోగాలన్నీ పేర్లు పెట్టుకొని రండి. 30 రోజుల తర్వాత మళ్ళా వెళ్ళి
ఆ రోగాల కోసం వెదకండి. సగానికి సగం రోగాలు మాయమై ఉంటాయి మీకు. అంటే మీ పొట్ట కింద ఉన్న ఆ సూక్ష్మజీవుల సముదాయాన్ని పెంచుకునే ఏకైక మార్గము సిరిధాన్యాల్ని అంబలిగా మార్చుకొని తాగటం. అంటే 1 కేజీ ధాన్యంలో 250 మందికి అంబలి చేసి రోజు తాగించటం మొదలు పెట్టండి. ఆ 250 మంది డయాబెటిక్ పేషెంట్లు 30 రోజుల తర్వాత డయాబెటీస్ HbA1c చెక్ చేయండి. సగం మందికి బాగా అయిపోయి ఉంటుంది, HbA1c 6కు వచ్చి ఉంటుంది, ఇంకా సగం మందికి 7-8లో ఆగి ఉంటుంది. ఇది గ్యారెంటీ. ఇంత సింపుల్గా ఉంది. హై, అదెట్లా సాధ్యము? మేము 30 సంవత్సరాల నుంచి ఇన్సులిన్ తీసుకుంటున్నామయ్యా బాబు, బాగా కావట్లేదు. ఎందుకు బాగవుతుందంటే ఈ ధాన్యాలు C4 గ్రాసెస్ అంటారు. ఆ కిరణజన్య సంయోగ క్రియ నీళ్లు లేకుండానే 4 కార్బన్ యూనిట్ నుంచి తయారైపోయి, నీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎరువులు వేసినా వేయకపోయినా, మీ పొలంలో ఉన్న ఎరువులతో మాకు సంబంధం లేదు, ప్యూర్ ఆర్గానిక్ అంటే మిల్లెట్సే, ఇంకా ప్రపంచంలో ఏదీ లేదు. ఎనీ ప్లాంట్ విచ్ ఇస్ C3 కెనాట్ బి ఆర్గానిక్. ఎనీ ప్లాంట్ విచ్ ఇస్ C4 విల్ బి ఓన్లీ ఆర్గానిక్. మీరు ఎరువులు తెచ్చి దాన్ని నెత్తి మీద వేసిన నాకేమీ అవసరం లేదు, ఐ విల్ నాట్ బాదర్ టు ఈవెన్ టచ్. నీళ్ళల్లో కరగాలి కదా, నాకు నీళ్ళే అవసరం లేదు. పర్యావరణం నుంచి పీక్కుని నీళ్ళని, ఆ హ్యూమిడిటీ తేవాంశంలో నుంచి తీసుకొనే నేను ధాన్యం తయారు చేస్తాను అంటున్నాయి మన సిరిధాన్యాలు. ఈ 5 ధాన్యాలు మైనర్ మిల్లెట్స్ అంటారు. వర్షపాతం 40 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నా కానీ పెరుగుతాయి. 40 సెంటీమీటర్ల నుంచి 60 సెంటీమీటర్ల వరకు ఉండేది రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు, ఈ మేజర్ మిల్లెట్స్ అంటారు. నీళ్లు కొద్దిగా ఎక్కువ కావాలి. అంటే 1 కేజీ మైనర్ మిల్లెట్స్ పెంచేదానికి 200 లీటర్ల నీళ్లు చాలు. అదే వరి బియ్యానికి 8000 లీటర్ల నీళ్లు కావాలి. రాగులు, జొన్నలు, ఈ తటస్థ ధాన్యాలు మేజర్ మిల్లెట్స్కి 800 నుంచి 1200 లీటర్ల నీళ్లు కావాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ నీళ్ల అంశము పెరుగుతున్నప్పుడు లేకపోవటం వల్లనే దేవుడు ఈ ధాన్యాలలో పలుచగా పొరలు పొరలుగా పీచు పదార్థాన్ని, పిష్ట పదార్థాన్ని జోడించడం జరిగింది. ఆ పీచు పదార్థమే మనకు భగవంతుడిచ్చిన అద్భుతమైన వరము. ఎందుకంటే మీ దేహంలో ఉత్పాదన అవుతున్న కల్మషాల్ని ఆ రోజు పీకి ఆమూలాగ్రంగా దేహం నుంచి బయటికి వేస్తూ మీకు ఏ రోగము దేహంలో, అంగంలో, జీవకోశంలో ఉత్పాదన కాకుండా చూడగలిగే అద్భుత ప్రకంపనాలతో ఆ పీచు పదార్థం మిమ్మల్ని సంరక్షిస్తూ ఉంటుంది 24/7. ఆ అద్భుతమైన పీచు పదార్థం మీద పెరిగే ఈ సూక్ష్మజీవుల సముదాయం మీకు ప్రతిరోధక కణాల్ని, శక్తిని ప్రసాదించే దివ్య జవానులు, ఇంటర్నల్ ఫైటింగ్ ఫోర్స్, ఇమ్యూనిటీ అంటారు. ఆ ఇమ్యూనిటీని పోగొట్టుకుంటున్న ఆహారాన్ని మీ చేతులతో, మీ నోట్లతో, మీ పొట్టల్లోకి వేసుకుంటూ రోగాల బారిన పడితే ఈ తజ్ఞులు ఆ విషయం చెప్పకుండా మిమ్మల్ని మేము నిభాయిస్తాము, ఈ టాబ్లెట్ తీసుకోండి. మీ పిల్లలకు డయాబెటీస్ వస్తే పిల్లప్పటి నుంచే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి టైప్ 1 అని పేరు పెట్టి ఇంజక్షన్లు వేయడం మొదలుపెట్టారు. అలాంటి టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లల్ని 1000 మందిని తీసుకురండి, ఈ అంబలి తాగించండి, 5 ధాన్యాల్ని
2 రోజులు మార్చి, దానికి తోడు ఎద్దుగానుగ నూనెలు, వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వేరుశనగ నూనె 3 నెలలు తాగించండి. టైప్ 1 డయాబెటీస్ ఇంజెక్షన్ తీసుకుంటున్న పిల్లలందరూ మెల్లిమెల్లిగా ఇంజెక్షన్ని తగ్గించుకుంటూ 3 నెలల తర్వాత ఇన్సులిన్ తీసేసేయచ్చు. టైప్ 1 ఎలా బాగవుతుంది? బాగా కాదు అని వీళ్ళందరూ ఇంకా నమ్మట్లేదు. 100 మంది బాగు చేసుకుంటున్నారు. 16 సంవత్సరాలు టైప్ 1 డయాబెటీస్తో ఇన్సులిన్ వేసుకుంటూ, తర్వాత మన సిరిధాన్యాలు, అంబలి, నూనెలు తాగటం మొదలు పెడితే 6 నెలల్లో ఇన్సులిన్ ఖతం, మాయం. HbA1c 6. అదే ఎలా సాధ్యం అని అడుగుతున్నారు. సిరిధాన్యాలు తినండి, అంతా సాధ్యం. మీ దేహంలో ఏ రోగము ఉండేదానికి వీలు లేకుండా మీ దేహంలోకి ఆరోగ్యాన్ని చూపించే ఏకైక రహదారి సిరిధాన్యాల దారి. అంటే మీ పొట్టలోకి సిరిధాన్యాలు పోతున్నంత వరకు మీ ఆరోగ్యం గ్యారెంటీ. ఎందుకు? దేవుడు అలా రచనాత్మకంగా ఈ ధాన్యాల్ని సృష్టించాడు. ఈ విషయాన్ని కప్పిపుచ్చి మీ నోట్లోకి ప్రపంచమంతా, కెన్ యూ బిలీవ్ దిస్? ద హోల్ వరల్డ్ ఈజ్ ఈటింగ్ రైస్, వీట్ అండ్ షుగర్. టన్నులు పొరవడు. దానికి కావలసిన వ్యవస్థ అంతా మన డబ్బులతోనే చేశారు. మీరేమో తింటూనే ఉన్నారు, రోగాలు వస్తూనే ఉన్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉన్నారు, వాళ్ళు మందులు ఇస్తూనే ఉన్నారు, ఐసీయూలకు మీరు వెళ్తూనే ఉన్నారు. అవునా? ఐసీయూని మీరు చెప్తూనే ఉన్నారు, పైకి వెళ్ళిపోతున్నారు. ఎస్పెషలీ వేడి కాలంలో ఐసీయూల్లో చనిపోయే వాళ్ళ సంఖ్య 30% ఎక్కువ అవుతుందట. మీరు ఉరవకొండలో ప్రజలకి ఎండాకాలం ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మీరు తినాల్సింది, తాగాల్సింది అంబలి, కొబ్బరి పాలు. కొబ్బరి పాలల్లో అద్భుతమైన కొన్ని కొవ్వు అంశాలు ఆ లవణాంశాలతో కలిసి మీ హృదయాన్ని సమతులనంగా ఉండగలిగిన ఆ లవణాంశాల సమతులనం, సాల్ట్ బ్యాలెన్స్ అంటారు. అంటే ఎండాకాలంలో ఏమవుతుందంటే మన దేహం నుంచి నీళ్లు పోతూ ఉంటాయి, టన్నులు పోతుంటాయి. మీరు ఉండేది 60 కేజీలే అయినా 50 కేజీలు నీళ్ళు వెళ్ళిపోతాయి. మన దేహంలో ఉన్న నీళ్ళని పీకెత్తుంటుంది. ఆ నీళ్లను సమతులనంగా ఉంచాలంటే సాల్ట్ బ్యాలెన్స్, సోడియం పొటాషియం ఛానల్స్ కరెక్ట్గా పనిచేయాలి. దాన్ని తయారు చేసి అట్టిపెట్టి ఉంచుకోవాలంటే మీకు కావాల్సింది ఆ సూక్ష్మజీవులు, గట్ మైక్రోబ్స్. దానికి తోడిచ్చేది కొబ్బరి పాలల్లో ఉన్న కొవ్వు అంశాలు. సో ఒక చిన్న చిప్ప, కొబ్బరి చిప్ప తీసుకొని తురిమి మిక్సీలో వేసి 1/2 లీటర్ నీళ్లతో బాగా రుబ్బి ఖద్దరు బట్టలో పాలు పితికిన తర్వాత దానికి ఇంకా 1-1.5 లీటర్ నీళ్లు యాడ్ చేసి పల్లుచటి కొబ్బరి పాలు ఎక్కడ పెట్టాలి? ఫ్రిడ్జ్లో పెట్టకండి, మట్టి కుండలో పెట్టండి. మట్టి కుండలో ఈ లవణాంశాలతో కలిసి అద్భుతమైన మందు తయారవుతుంది. ఎంత ఎండైనా 50 degrees జైసల్మేర్ రాజస్థాన్లో ఉన్న వాళ్ళు కూడాను ఈ కొబ్బరి పాలు తాగితే వడదెబ్బ తగలదు, గ్యారెంటీ. ఎంత ఖర్చు అయింది? టెంకాయ చిప్ప 30 రూపాయలు, 15 రూపాయలు 6 మందికి. ఎంత అయింది ఒక్కొక్కరికి? 2.5 రూపాయలు. మీకు రోగం వచ్చి ఐసీయూకి వెళ్తే మూత్రం ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ హయ్యెస్ట్ ఇన్ సమ్మర్. అది ఎంత డబ్బులు చేసుకుంటారంటే ఈ హాస్పిటల్స్ ఈ 2 నెలల్లో చేసుకున్న డబ్బులు
మిగిలిన 10 నెలల కంటే డబుల్ అన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? చాలా సింపుల్ ఇదే. 2.5 రూపాయలు పోయాల్సిన పనికి మీరు 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 2 రూపాయల అంబలి, 2.5 రూపాయి కొబ్బరి పాలు. రోజు మీరందరూ ఈ ఎండాకాలం తాగండి, డాక్టర్ను చూడాల్సిన పని లేదు. చేస్తారా? లేదు, మేము పొద్దున్న లేచి కాఫీ తాగాలి, టీ తాగాలి, ఆ ప్లాస్టిక్ కప్పుల్లో కదా. ఆ చక్కెరతోనే మీకు ఇబ్బంది అవుతుందిరా బాబు. మీకు ఇబ్బంది అయితే పర్వాలేదు, దక్షిణ ధ్రువంలో ఉన్న పెంగ్విన్ పక్షులకు ఇబ్బంది అవుతుంది. సముద్ర గర్భంలో దాక్కున్న తిమింగలాలు, సొరచేపల పిల్లలకు ప్రాణ సంకటం జరుగుతోంది. కళ్ళు తెరవండి, మీ హృదయాలు ఈ జీవుల ఆర్తనాదాలు వినేట్టు చేసుకోండి. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించండి. ఆ పెంగ్విన్లు, ఆ సొరచేపలు, ఆ తిమింగలాలు, విన్నారా? తిమింగలం ఇలా ఉంటుంది. అది రోదన, బాధ. అంత దూరం వద్దు, మీ పిల్లల రోదనలు వినండి. వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోండి. మీ చుట్టూ ఉన్న బంజరు భూముల్లో పెరిగే ధాన్యాల్ని మీరు పారవేసి ఈ గోదాముల్లో ఔషధాలు నింపిన ఈ ధాన్యాల్ని తిని రోగం తెచ్చుకొని ఇంకా రోగం ఇచ్చే మందులతో తిరుగుతున్నారు. ఇలా అమెరికాలో వ్యాంకోవర్లో బీపీ, డయాబెటీసు, థైరాయిడ్, డయాలసిస్ వరకు వచ్చిన పేషెంట్లు మా సిరిజీవనం సిరిధాన్యాలు తిని బాగు చేసుకొని ఓపెన్గా పబ్లిక్గా వీడియోలు వేస్తున్నారు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఇక్కడ పెద్ద మోసం జరిగింది. విజ్ఞానం అనే పేరుతో ఇన్ని మోసాలు జరుపుకుంటూ వస్తున్నాము. మీ ఆరోగ్యం డబ్బులతో రాదు, తెలుసా మీకు? స్టీవ్ జాబ్స్ అని ఈ ఐఫోన్ ఓనర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో 8 నెలలు 800 మంది డాక్టర్లు ప్రపంచంలో ఉన్న ప్రతి టెక్నాలజీ వాడారు. చివరికి నీళ్లు తాగితే కడుపు మంటలైపోతే నన్ను చంపేయండి అని అడుక్కున్నాడు. అర్థమవుతుందా నేను చెప్పిన? అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళల్లో మీకు ఆరోగ్యం లేదు. మీరు వండుకునే సిరిధాన్యాల పంటలు, సిరిధాన్యాలు వండుకునే ఆ మట్టి కుండలో ఉంది ఆరోగ్యం. డాక్టర్ ఖాదర్ చెప్పాడని కొర్రలు తీసుకెళ్ళి కుక్కర్లో వేసి పుస్ పుస్ అని కూగించి తింటే ఆరోగ్యం రాదు. 8 గంటలు నానబెట్టాలి ధాన్యాల్ని. మేము జొమాటోలో, స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటున్నాం, నువ్వేంటి 8 గంటలు నానబెట్టమంటున్నావు? నానబెడితేనే ఆ పీచు పదార్థం పొరలు పొరలుగా ఉన్న ఆ ధాన్యంలో కేంద్రం వరకు దగ్గర ఉన్న ఆ పీచు పదార్థం నానుతుంది, వికసిస్తుంది. ఆ రోగాల్ని దూరం చేసే అద్భుతమైన పీచు పదార్థం తయారవుతుంది. మీ డయాబెటీస్ మాయం, థైరాయిడ్ మాయం, డయాలసిస్ మాయం, బీపీ మాయం. 6 నెలల నుంచి 2 సంవత్సరాలు మీరు ఈ ధాన్యాలు వాడితే క్యాన్సర్ కూడా మాయం. ఎవరు చప్పట్లే కొట్టడం లేదు. ఇంతకంటే మంచి విషయాలు ఎవరు చెప్పారే మీకు? మిమ్మల్ని ఖర్చు పెట్టడం అని నేను చెప్పట్లేదు. 2 రూపాయలు, 2.5 రూపాయలు రోజుకి అంతే ఖర్చు.
కోర్స్ కొర్రలు తినమంటే 100 రూపాయలు కేజీ మాకు దొరకట్లేదు అంటున్నారు. మీకు దొరకాల్సిన అవసరం లేదు, మేము విత్తనాలు ఇస్తాము. భానుజ గారు ఇక్కడే ఉన్నారు, వచ్చే 3 నెలల్లో పెంచుకోవచ్చు మీరు. ప్రతి ఒక్కరూ ఎక్కడంటే అక్కడ పెరుగుతాయి, అవి ఎక్కడంటే అక్కడ పెరుగుతాయి. భానుజ గారి దగ్గరికి వెళ్తే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ విత్తనాల్ని, ధాన్యాన్ని బియ్యంగా ఎలా మార్చుకోవాలని ట్రైనింగ్ కూడా ఇస్తారు వాళ్ళు. మార్చుకోండి, ఒక్క పైసా ఖర్చు లేదు. ఆవిడ అదే పని చేసింది. 8 ఎకరాల బంజరు భూమి తీసుకొని 7-8 మంది ఒంటి మహిళలను అక్కడ కూర్చోపెట్టి సిరిధాన్యాలను పెంచి, మునగ చెట్టు పెంచి, సీతాఫలం పెంచి, అన్ని కూరగాయలు పెంచుకొని సిరిధాన్యాలతో ఇడ్లీలు, దోశలు, కిచిడీలు, పొంగనాలు అన్నీ చేసిస్తే 300 మంది డయాబెటీస్ పేషెంట్లకు రోగం మాయమైపోయి. ప్రతి పల్లెలో ఒక వెల్నెస్ సెంటర్ మొదలుపెట్టండి. ఈ ఆహారం తినిపించండి, రోగాల్ని బాగు చేయండి. వచ్చే 10 సంవత్సరాల్లో హాస్పిటల్ అన్నీ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు. బాగుందా? 10 చేద్దామా? $8.27 ట్రిలియన్ మన దేశం నుంచి ఫార్మస్యూటికల్ కంపెనీలకి మనం ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. ఎందుకు? ఏ ఒక్క రోగం బాగు కాదు మీకు, మేము మిమ్మల్ని నిభాయిస్తున్నాము, దానికి కావాల్సిన ఖర్చు ఇంత డబ్బు మనం వచ్చే 5 సంవత్సరాల్లో మన పల్లెలకి ఇచ్చే పథకం నేను చెప్తున్న పని. మీరందరూ సిరిధాన్యాలు తినండి, మీకు తెలియకుండానే మీ రోగాలు మాయమవుతాయి, మీ డబ్బులంతా మీ దగ్గరే ఉంటాయి. వాళ్ళకి ఇచ్చిన డబ్బుల్లో 5% మా పల్లెల ప్రజలకు ఇస్తే మేము బాగుపడతాము, మీరు బాగుపడతారు. ఇంక గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా. ఇంకేం ఇంతకంటే సులువైన మార్గం ఉందా? ప్రతి సంవత్సరం $1 ట్రిలియన్ సేవ్ చేయొచ్చు మనం. మన పిల్లలు హాస్పిటల్ చుట్టూ రోగాలతో తిరగకుండా ఉంచుకలిగే దారి ఇదే. వ్యవస్థ రెడీగా ఉంది, మీరే రెడీగా లేరు. ఆయన ఎవరో చెప్పారు, అక్కడ మాయమైపోయాడు ఆయన. సార్ అక్కడ కూర్చోన్నాడు. వేరే దాంట్లోకైతే వస్తారు, మీ ఆరోగ్యం బాగు చేసేదానికి కావాల్సిన విషయాల్ని వినేదానికి ఇంతేమంది వచ్చారు. ఆయన వాపోయాడు పాపం. వాపోకండి సార్, వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు 20 మందికి చెప్తారు. ఇది ఇంకా రానున్న రోజుల్లో జరగబోయే విషయం. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడాను హార్ట్ అటాక్ వస్తుంది. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకే హార్ట్ అటాక్తో పిల్లలు చనిపోతున్నారు. దీనికి కారణం మనం తింటున్న ఆహారం అనే ప్రజ్ఞ ప్రజల్లో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం మార్పుకు నాంది పలుకుతాం. ఆ ప్రజ్ఞ మీలో కలగాలని ప్రతి సంవత్సరం దాదాపుగా నేను కనీసం అంటే 2000-3000 ఉపన్యాసాలు ఇస్తూ వస్తున్నాను గడిచిన 20 సంవత్సరాలుగా. ఈ చిరుధాన్యాలు, క్షుద్రధాన్యాలు, తృణధాన్యాలు అని పేరు పెట్టుకున్న కారణాలు ఏవైనా, ఈ ధాన్యాలు మీ పొట్టలోకి మీ దేహంలోకి వెళితే మీకు ఆరోగ్యం రావటం ఖాయం. ఆరోగ్యమే మహాభాగ్యం. అన్ని సిరుల కంటే ఆరోగ్య సిరియే గొప్ప అని ఆలోచించి ఈ ధాన్యాల్ని ఎందుకు సిరిధాన్యాలుగా మార్చకూడదు అని 2000 సంవత్సరంలో 2002లో ఈ ధాన్యాలకి 5 ధాన్యాల్ని గుమికూడ్చి సిరిధాన్యాలు అని పేరు పెట్టింది నేనే.
ఇంత అద్భుతాలని చేసే ధాన్యాల్ని మనం ఏంట్రా తృణధాన్యం అని పెట్టుకుంటున్నాం? మూర్ఖులం కదా. ఇది సైన్స్కి సంబంధించిన విషయం కాదు. దేవుడి మీద భక్తితో నేను ఈ పేరు పెట్టాను. నాకు దేవుడి మీద ఎంత భక్తి అంటే, ఆ సూర్య భగవానుని ఉదయం లేచి చూస్తే చాలు మీ దేహంలో ఉన్న నిర్నాళ గ్రంథులు ప్రచోదనమవుతాయి. అదే సూర్య నమస్కారం. ఆ సూర్య నమస్కారంలో భాగమైన ఆ కాషాయ రంగును వేసుకుని తిరిగే సాధువులు చూడండర్రా, ఆ కాషాయ రంగును చూస్తే చాలు మీ దేహంలో ఉన్న థైమస్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, ఎడ్రినల్ గ్లాండ్, సర్కేడియన్ క్లాక్ ప్రచోదనమవుతాయి. అందుకే వాళ్ళు ఆ యోగ సంధి అంటారు. ఆ యోగ కారకమైన ఆ కాషాయ రంగును వేసుకునే స్వామీజీలకు కాళ్ళు వంచి నమస్కారం చేసి గురు పరంపర భారతదేశంలో మొదలైంది. ఆ రంగును ఆర్క అంటారు. హిరణ్య గర్భ, ఆదిత్య, భాను, రవి ఇవన్నీ సూర్యుని పేర్లు. ఆర్క, భాస్కర. మీరు సూర్య నమస్కారం యోగా క్లాస్లో, ఆఫ్కోర్స్ ఈ మధ్య మనకరం ఏంటంటే యోగా క్లాస్లో సూర్య నమస్కారం ఏసీ రూముల్లో 12 గంటలకు చేయిస్తున్నారు. చేయించాల్సింది పంచభూతాల సమక్షంలో. అగ్ని, వాయు, ఆకాశం, నీళ్ళు, మన్ను. ఆ దిగంతంలో సూర్యభగవానుడు ఉదయిస్తున్నప్పుడు ఆ ప్రభోదయం, ఉషోదయం, అరుణోదయం, సూర్యోదయం 4 ఘట్టాల్లో 12 కిరణాల ప్రకంపనాలు మీ దేహంలో, త్వచంలో విటమిన్ డి తయారు చేస్తాయి. ఆ అద్భుతమైన సూక్ష్మ సముదాయాన్ని ప్రచోదనం చేసి విటమిన్ B12ను తయారు చేస్తాయి. మీ దేహంలో ఉన్న అన్ని రోగాలను నాశనం సూర్యుడి లేకుండా ఆరోగ్యం ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు. ఆ కుక్క పిల్ల, పిల్లి పిల్ల కూడాను సూర్యుని ఎండలో వెళ్ళి కొద్దిసేపు పడుకుంటుంది. కానీ మనం ఉదయం లేచి ఇప్పుడు క్వార్టర్లు తాగి సూర్యుని చూడటం మరిచిపోయాము. సూర్యోదయమా? ఎన్నిసార్లు చూశారు మీరు సూర్యుడు ఉదయిస్తూ? ఈ దినం ఎన్ని నిమిషాలకు సూర్యోదయం అయింది తెలుసా మీకు? 6:23 పూర్వకండలో. అంటే ఒక 15-20 నిమిషాలు ముందే లేచి మీరు ఆ ప్రభోదయం అంటే ఇంకా సూర్యుడు దిగంత కింద ఉండంగానే ఆ మ్యాగ్నెటిక్ పల్సెస్ వచ్చేస్తాయి. తర్వాత ఉషోదయం, కలరవం, పక్షులన్నీ ఆ ప్రకంపనాలని తీసుకొని కలుపుతుంది. ఉషోదయం తర్వాత అరుణోదయం, ఆ కాషాయ రంగు సూర్యుడు. కాషాయ రంగు ఎందుకయిందంటే పురాణాల్లో సూర్యభగవానుని సారథి అరుణుడు అని. ఆ అరుణుడు ఎప్పుడు కోపంగా ఉండేవాడు. అరుణుడు ఎవరంటే గరుత్మంతుని తమ్ముడు. వాడు కుండలో పుట్టకముందే బయటకు వచ్చేస్తామని వాళ్ళ తల్లి పీకితే కింద భాగం సరిగ్గా లేక పైన భాగం చాలా శక్తివంతుడు. అందుకే వాడు ఎప్పుడు కోపంగా ఉంటాడు, అరుణుడు అని. సో ప్రభోదయం, ఉషోదయం, అరుణోదయం. ఆ అరుణం వెనకలు ఉన్నాడు భాస్కరుడు, అద్భుతమైన ప్రజ్వలమైన భాస్కరుడు. ఆ ఎరుపు రంగుతో చూసి కాషాయ రంగం తయారవుతుంది. ఇది ఆ యోగ సమయంలో ఆ ఆర్క, దీన్ని ఆర్క అంటారు సంస్కృతంలో. ఆది బీజం, మన కోడో చావలని మనం పిలుస్తాం. ఆర్క, అరికల్ని ఆర్క అంటారు సంస్కృతంలో. ఆ శివుని జటం నుంచి వచ్చిన ఆది బీజం అది. హిమాలయ పర్వతాల కొండల అంచుల్లో ఇప్పటికీ పెరుగుతోంది. ఆ కాషాయ రంగు సూర్యకిరణాలు పడినప్పుడు ఇప్పుడు అది మొలకెత్తుతుంది. అంటే మీరు అరికల్ని పెంచాలంటే మీరు ఎప్పుడు చేయాలి తెలుసా? వానాకాలం ఆగిపోతున్నప్పుడు, ఎండలు వస్తున్నప్పుడు, మంచి సూర్యోదయం జరుగుతున్నప్పుడు మీరు అప్రాక్సిమేట్లీ సెప్టెంబర్ ఆ ప్రాంతంలో వేస్తే మీకు 4.5 నెలల పంట అరికలు. దాదాపుగా ఫిబ్రవరి ఎండ్ అంటే ఉగాదికి ఒక నెల ముందు అరికలు కోతకొస్తాయి.
దానికి మీరు నీళ్లు కట్టాల్సిన పని లేదు. అతి తక్కువ నీళ్లు కావాల్సిన పంట అరికల పంట. రాగులు ఎండిపోవచ్చు, అరికలు ఎండవు. మీకు మినిమం 10 క్వింటల్ ప్రతి ఎకరానికి ఇచ్చే పంట ఈ అరికల పంట. కొద్దిగా మీరు శ్రద్ధ వహిస్తే దాదాపుగా 16 నుంచి 18 క్వింటల్ తీశాను నేను ఒక ఎకరంలో. అంత అద్భుతమైన పంట. ఈ పంటను తింటే మీ రక్తంలో ఉన్న కల్మషాలన్నీ మాయమైపోతాయి. ఆ పీచు పదార్థం గుణమది. సామెలు తింటే మీ జననాంగాల్లో ఉన్న కల్మషాలన్నిటినీ నిష్కల్మషం చేసేస్తుంది ఆ పీచు పదార్థం. గాలిని శుద్ధం చేసే గుణం ఎక్కడుంది? సామల పీచు పదార్థంలో, ఊదల పీచు పదార్థంలో దేవుడు పెట్టాడు. అర్థమవుతుందా? కొర్రలు తింటే మీ శ్వాసకోశాలు ఎక్కడైతే ఆమ్లజనకము, ఇంగాలామ్లము నిశ్వాస ఉశ్వాసాల్లో పరివర్తన చెందుతుందో, ఆ రక్తం శుద్ధమవుతుందో, ఆ నరనాడుల్ని శ్వాసకోశాల్ని శుద్ధం చేసే గుణం మీ కొర్రల్లో ఉంది. అండు కొర్రల్లో నోటి నుంచి గుదద్వారం ఉన్న మొత్తం పచననాళాన్ని ఏకాఏకి శుద్ధం చేసే గుణం ఆ అండు కొర్రల పీచు పదార్థంలో ఉంది. ఆవిడొక్కతే తప్ప అంటే దేవుడు మీ అంగాంగాల్లో ఇరుక్కుపోయిన కల్మషాల్ని ఆ రోజు తీయటం ఒకవైపు అయితే, పేరుకు కూరుకుపోయిన 16 సంవత్సరాలు టైప్ 1 డయాబెటీస్తో బాధపడిన అబ్బాయి 6 నెలల్లో ఇన్సులిన్ తీసేసి HbA1c 6కు తెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడిప్పుడే మొదలైన టైప్ 1 డయాబెటీస్లు 6 నెలలు కాదు, 6 వారాల్లోనే ఇన్సులిన్ నుంచి బయటపడవచ్చు. గట్టిగా ప్రయత్నం చేస్తే, కరెక్ట్గా చేస్తే. దానికి కావలసిన ప్రోటోకాలు తయారు చేసి సిరిజీవనం అని చిన్న పుస్తకం చేశాం. అందులో మధుమేహం, డయాలసిస్, ఆర్థరైటిస్, పార్కిన్సన్, మస్కులర్ డిస్ట్రఫీ, చిన్న పుస్తకం. ఈ ప్రింట్ అవసరం లేదు మీకు. డాక్టర్ ఖాదర్ అని కొడితే గూగుల్లో మొత్తం అన్ని లాంగ్వేజెస్లో ఈ పుస్తకం అవైలబుల్. మలయాళం, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, కన్నడ, తెలుగు, తమిళ్, అన్నిట్లో, ఒడిస్సా, బెంగాలీ అన్నిట్లో ఉన్నాయి. గూగుల్, నో కాపీ రైట్, నో కాపీ లెఫ్ట్, నో పేటెంట్, అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తినండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం గ్యారంటీ. నేను ఇచ్చే గ్యారంటీ కాదు, సిరిధాన్యాలు ఇచ్చే గ్యారంటీ. ఆ భగవంతుడిచ్చిన వరం. ఇంత అద్భుతమైన ఆహారాన్ని మనం మన తట్టల నుంచి, మన వంటింటి నుంచి పారవేసి ఈ కార్పొరేట్ ఫుడ్, ఇండస్ట్రియల్ ఫుడ్ని తెచ్చుకొని నోట్లో వేసుకొని రోగం తెచ్చుకొని బాగు కావట్లేదని లబోదిబో అని కూడి పెట్టుకుంటున్న డబ్బులంతా వెళ్ళి కార్మికులకి ఇస్తున్నాం. ఇంతకంటే ఇంకేం ఎక్కువ జరగట్లేదు. ఇప్పుడు బాగు చేసుకుంటారా? మీకు కావాల్సింది బంజరు భూమి, 4 వానలు. విత్తనాలు కావాలంటే ఇక్కడే భానుజా గారు ఉన్నారు, ఇస్తారు, పెంచుకోండి. 10 ఇడ్లీలు తినండి ఉదయం. ఇంకా మీకు రేపటి వరకు ఆకలి కాదు. ఇంకా ఆహారం గురించి మర్చిపోండి, వేరే పనులు, మంచి పనులు చేయండి. ఎప్పుడు ఏం తిందాము? పొద్దున టిఫిన్ అయింది, మధ్యాహ్నం మన సాయంకాలం ఏం తిందాము? ఎందుకంటే మీరు వరి బియ్యము, గోధుమలు తినడం వల్ల ఈ ప్రాబ్లం. అదే మీరు అరికలతో ఇడ్లీలు చేసుకొని తింటే ఇంకా ఆహారం గురించి ఆలోచన కూడా రాదు.
ఎందుకంటే నిదానంగా గ్లూకోజ్ మీ రక్తంలోకి కంతుల వారి ఎప్పుడు ఎక్కడ ఎంత కావాలో అంత శక్తిని ఇచ్చేట్లు దేవుడు నిదానంగా విడుదల చేస్తాడు. నియంత్రణతో, నిగదిత ప్రమాణంలో, నిర్ణీత సమయంలో. అద్భుతం. అవంతా నాకెందుకయ్యా బాబు, కాశ్మీరీ పలావ్ తినాలి, హైదరాబాద్ బిర్యానీ తినాలి. తినండి, రోగం తెచ్చుకోండి, డాక్టర్ల చుట్టూ తిరగండి, ఉన్న డబ్బులు కట్టే. ఇది కావాలా? అంబలి తాగండి, ఆరోగ్యంగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, డబ్బులు మిగులుతాయి. అందరూ కలిసి అయోధ్యలో రాముని టెంపుల్ కట్టారు, ఒకసారి చూసిరండి. ముస్లిమ్స్ అయితే మక్కాకు వెళ్ళండి. ఆరోగ్యంగా ఉండాలి, అది ముఖ్యం. అర్థమవుతుందా? ఆరోగ్యంగా ఉంటారా? ఏదో ఆలోచిస్తున్నాం. ఎట్లా బా, కాఫీ వదిలేది ఎట్లా, క్వార్టర్ వదిలేది ఎట్లా, ఆ గులాబ్ జామున్లు, ఆ జాంగ్రీలు ఇవన్నీ ఎలా తినకుండా ఎట్లా, ఈ గుడ్లను వదిలేది ఎలా? ఇది మీ ఆలోచనలు. అన్నీ వదిలిపెట్టేయచ్చు. కానుగ కషాయం, తిప్పతీగ కషాయం, ఆముద కషాయం తాగితే మీ మెదడులు, మీ దేహాలు, ఆ చటాలు, దుశ్చటాలు, సిగరెట్ తాగే దుశ్చటం, సారాయి తాగే దుశ్చటం, గుట్కాలు వేసుకునే దుశ్చటం, అవి కూడా దూరం అవుతాయి. గ్యారంటీ. కానుగాకు గ్యారంటీ, తిప్పతీగ గ్యారంటీ. అంటే మీరు సారాయి తాగుతున్నారనుకోండి, తాగే ముందు కానుగాకు కషాయం తాగండి. సిగరెట్ తాగుతున్నారనుకోండి, తాగే ముందు కానుగాకు కషాయం 1 వారం తాగండి, 1 వారం తిప్పతీగ, 1 వారం ఆముదపు ఆకు. 6 వారాల్లో మీరు అరే ఏం తాగుతావులేవయ్యా సిగరెట్ అని వదిలిపెట్టడం మొదలుపెడతారు. 6 వారాలు కాకపోతే 6 నెలల్లో మాయమైపోతుంది మీ దుశ్చటం, గ్యారంటీ. దానికి తోడు అండుకొర్రల అంబలి తాగితే ఆ అంబలిలో ఉన్న సూక్ష్మజీవులు మీ పొట్టలో నింపుకోవడం మొదలు పెడితే మీకు ఏ రోగము రాకుండా, ఏ దుశ్చటము కాకుండా రాత్రి అయితే నిద్రపోతారు. ఈ రకంగా మీరు ఆహారం మొదలు పెడితే డ్యాములు, అడవుల్లో ఉన్న పక్షులు, జీవరాశులు బతికి బయటపడతాయి. అంటే మీ ఆరోగ్యమే కాదు, మీరు ఎప్పుడైతే ఈ ధాన్యాలను తినడం మొదలు పెడతారో నదులు హ్యాపీగా నది ఉదకవ నది కర్పితమాడి అని చెప్పిన బసవన్న వచనం నిజం చేసుకోవాలంటే మీరందరూ ఏం చేయాలి? సిరిధాన్యాలని భోజనం చేయాలి. వరి, గోధుమలు, చక్కెరను త్యజించాలి. ఇందులో రెండో మాట లేదు. సర్వే జనా సుఖినో భవంతు అనే వాక్యం నిజం కావాలంటే మనం ప్రకృతి సంపదను కాపాడుకుంటూ మన జీవనాన్ని గడిపితే, వేరే జీవులకు కావాల్సిన సంపదను మనం తినకుండా ఉండాలి అనే ప్రజ్ఞ మనలో ఎప్పుడైతే ఉదయిస్తుందో అప్పుడే నిజమైన ఆధ్యాత్మికతని దేహంలో, మనసులో, ఆత్మలో మొదలవుతుంది. అర్థమవుతుందా? అంటే చుట్టూ ఉన్న సకల జీవరాశుల సుఖాన్ని కోరని ఆధ్యాత్మికత కానే కాదు. ఓం శాంతి, ఓం శాంతి. మనం తింటున్న ఆహారం రాంగ్. తినవలసిన ఆహారం ఏంటో చెప్పారు. చిరుధాన్యాలు కాదు, సిరిధాన్యాలు అని నిరూపించారు. ఒకప్పుడు ఇవే తినేవాళ్ళు మన తాతలు ముత్తాతలు. ఇవి ఇప్పటివి కాదు, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయి. అవి తినడం మానేసి ఈరోజు మనం తినకూడనివి తింటున్నాం, ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం, అనవసరంగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాం.
మారుదామని పిలుపునిచ్చిన డాక్టర్ కాదర్వల్లి సార్కి మన వరవకొండ తరపున హృదయపూర్వకంగా కరతాళ ధ్వనులతో మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.